నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో బీఆర్ఎస్ పెద్దలు, కొందరు సీనియర్ అధికారులు తీవ్రంగా కలవరపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముడుపుల కోసం కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ స్టేషన్ నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు వెల్లవెత్తిన నేపథ్యంలో కొత్తగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. రాష్ట్రానికి విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత తమదేనంటున్న కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఈ చర్య ద్వారా చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు కేంద్రంగా మారిన బీటీపీఎస్ పై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు వద్ద నిర్మించారు. 2015 మార్చి 28న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీటీపీఎస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1080 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశారు. కానీ శంకుస్థాపన నాటి నుంచి వివాదాలకు బీటీపీఎస్ కేర్ ఆఫ్ గా మారింది. కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానమైన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దీనిని నిర్మించడంపై పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పర్యావరణం నాశనమయ్యేలా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కేసీఆర్ సర్కార్ బీటీపీఎస్ను నిర్మిస్తోందని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర భారతదేశంలో ఇండియా బుల్స్ కంపెనీ నిర్మించాలనుకున్న పవర్ ప్లాంట్ నిలిచిపోవడంతో ఆ మిషనరీని బీటీపీఎస్ నిర్మాణం కోసం వాడారని, అక్కడ పనికి రాకుండా పోయిన మిషనరీని చేతికి మట్టి అంటకుండా జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు నిర్మాణ పనుల కాంట్రాక్టును బీహెచ్ఈఎల్ సంస్థకిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పేరు బీహెచ్ఈఎల్దే, కానీ పనులన్నీ బీఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లో జరిగాయని విమర్శలొచ్చాయి. పర్యావరణ నిబంధనలను, ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి నిర్మాణ పనులు చేపట్టారని పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో పనులు 2 ఏళ్ల పాటు నిలిచిపోయాయి. ఈ అడ్డంకులను కేసీఆర్ సర్కార్ అధిగమించి పర్యావరణ అనుమతులు తెచ్చుకుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుమతులు ఇవ్వగా 2021 మార్చి నాటికి బీటీపీఎస్ నిర్మాణం పూర్తయింది. అనంతరం 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడంతో పాటు గ్రిడ్తో కనెక్ట్ అయ్యింది. ప్రాజెక్టు పూర్తికి మొత్తం 7,674 కోట్లు ఖర్చయింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన బీటీపీఎస్ నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిర్మాణం కోసం పర్యావరణ అనుమతులిచ్చింది బీజేపీ ప్రభుత్వమేనని, కానీ అదే పార్టీకి చెందిన బండి సంజయ్ కుంభకోణం జరిగిందని ఎలా అంటారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేశారు. బీటీపీఎస్ నిర్మాణంలో అప్పటి జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నీ తానై వ్యవహారం నడిపించారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో బీటీపీఎస్ క్విడ్ ప్రోకో ప్రాజెక్టుగా మారిందని ఆరోపణలు రావడంతో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించారు. విద్యుత్ రంగ నిపుణులు ఇచ్చిన సాంకేతిక అంశాల ఆధారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగనుండటంతో బీఆర్ఎస్ పెద్దలు, సీనియర్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి బాగోతం వెల్లడి కానుందని అంటున్నారు. దీంతో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 11వ తారీఖు పినపాక నియోజకవర్గం మనుగురు మండలంలో జరిగినటువంటి ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనుగురులో నిర్మాణమైనటువంటి బీటీపీఎస్ అవకతవకలపై, నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పని ప్రకటించిన తదుపరి తెల్లారి 48 గంటల లోపే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అది చాలా శుభపరిణామం. ప్రజల సొమ్మును దోచుకున్న గత పాలకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం పనికిరాని ఎక్విప్మెంట్తో నిర్మించినటువంటి నిర్మాణానికి దానివల్ల చుట్టూ ఈ మండలంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హానికరంగా ఉన్నదని చెప్పని దానిపై పూర్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దానివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని, కలుషితమవుతున్న వాటర్ని, ప్రజలకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతా ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి విచారణ చేసి ఆ అక్రమానికి పాల్పడినటువంటి గత పాలకులపైన చర్యలు తీసుకొని ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు కూడా ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించి వాళ్లకు ఒక సూపర్ స్పెషాలిటీ బీటీపీఎస్ తరపు నుంచి కూడా నిర్మించి అందరిని కూడా ఆదుకుంటాడని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలిన ఏ ఒక్కరు కూడా అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినటువంటి పాలకులపైన కూడా
కేసులు కూడా పెట్టి వాళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మనుగూరు పినపాక మండలాల సరిహద్దుల్లో నిర్మించినటువంటి బీటీపీఎస్ ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సూపర్ క్రిటికల్తో నిర్మించవలసినటువంటి బీటీపీఎస్ని సబ్ క్రిటికల్ తోటే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని గ్రహించినటువంటి ఇప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయటం జరిగింది. ఈ యొక్క బీటీపీఎస్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలను ఎవరైతే దాన్ని నిర్మించారో, ఆ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారో వారందరినీ కూడా అందులో జరిగినటువంటి అవకతవకల మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి వాగ్దానం ప్రజా పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పారో అందులో భాగంగానే మరి ఈ బీటీపీఎస్ విషయంలో కూడా ఈ ఎంక్వైరీ వేయటం జరిగింది. కాబట్టి ఆ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల్లో పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఎంతటి వారినైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాం.